హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రూల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బీటీ చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్కి లిక్విడేషన్స్ అనేది నియర్లీ 83,000 బిలో అయితే ఉన్నాయి. ఎవోలో చూసుకున్నట్లయితే మనకి 19,558 దగ్గర నుంచి నియర్లీ 92,000 దాకా ఏంటంటే లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఎప్పుడు కూడా లిక్విడేషన్స్ అయితే ఫాలో అవుతుంది. కాబట్టి దీని ప్రకారంగా ఒక సేఫ్ ప్లాన్ అయితే నేనైతే రెడీ చేస్తాను. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి నిన్న మార్కెట్ చూద్దాం. నిన్న 4 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా మనకి ఏదైతే జోన్ ఉందో అక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. సెకండ్ దాదాపుగా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు దానికన్నా బిలో వెళ్ళి ఇప్పుడు కొద్దిగా పైకి వెళ్తుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇంకా డౌన్ సైడ్లో లిక్విడ్ అయితే ఉంది. అది మనం చూసుకున్నట్లయితే నియర్లీ 83,761. నెక్స్ట్ ఏంటంటే దానికన్నా బిలో 83,500. ఎప్పుడైతే ఈ లెవెల్స్ని బ్రేక్ అవుద్దో అప్పటిదాకా ఏంటంటే ఒక కన్ఫర్మ్ డైరెక్షన్ అనేది మనకి తెలియదు. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఓకే గైస్, ఇంకొకటి ఏంటంటే మనకి ఎబోలో చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి లిక్విడేషన్ తీసుకుంటే మ్యాక్సిమం ఎక్కడ దాకా వెళ్ళొచ్చు టార్గెట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే బయింగ్ సైడ్లో 19,633 కన్నా ఎబో వెళ్ళి అండ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే ఏంటంటే 93,552 ఇది లెవెల్ టు లెవెల్ ఏంటంటే టార్గెట్ తీసుకోవాల్సిన లెవెల్స్ అన్నట్టు. దీనికన్నా పైకి వెళ్ళడం అయితే గ్యారంటీ, ఎందుకంటే లిక్విడేషన్స్ అనేది ఈ జోన్లో ఎక్కువైనాయి. ఇక్కడ 93,952. ఓవరాల్గా మొత్తం టార్గెట్స్ని మనం కంప్లీట్ చేసుకుంటే మనకి టార్గెట్స్ వచ్చేసి 98,000 నుంచి 1,00,000 దగ్గరికి ఏంటంటే టార్గెట్స్ రీచ్ అవుతాయి. ఎప్పుడైతే మనకి బాటంలో 100% ప్రిడిక్ట్ చేయగలిగితే మన టార్గెట్స్ చూసుకున్నట్లయితే నియర్లీ ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాం. నేను ఎగ్జాక్ట్గా 83,000 నుంచి చూస్తున్నాను. నియర్లీ చూసుకున్నట్లయితే 18% మన పోర్ట్ఫోలియో గ్రోత్ అవుద్ది. అండ్ ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ ప్లాన్స్ ఉన్నాయో అనేది ఒకసారి చూసుకోండి. ఫస్ట్ సేఫ్ ప్లాన్ అయితే చూద్దాం. సేఫ్ ప్లాన్లో మనం చూసుకున్నట్లయితే కంపల్సరీ మనకి ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ నుంచి కంపల్సరీ డౌన్ అవ్వాలి. ఈ జోన్స్ని లిక్విడేషన్ తీసుకొని మళ్ళీ వీటి ఎబోవ్లోకి వచ్చిందంటే మనం ఇంకా ట్రేడ్కి రెడీ అయినట్టు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తే మీకు బెస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ఏ విధంగా ఉంటుందో నార్మల్గా చార్ట్ అయితే డ్రా చేస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళింది కదా, మళ్ళీ ఇంకొకసారి డౌన్ అయ్యి థర్డ్ టైం వీటి లోస్ కన్నా కిందికి వెళ్ళి అండ్ మళ్ళీ దీనిపైనకి వచ్చేసి దీనిపైన హోల్డ్ చేయగలిగిందంటే ఫస్ట్ టార్గెట్ మనం చూసుకున్నట్లయితే 19,520 ఆ రేంజ్ దాకా అయితే ఉంటుంది. ఇంకా ఈవెన్ దీన్ని కూడా బ్రేక్ అయింది అంటే 93,000. ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ అయితే చెప్పాను కదా, ఓవరాల్గా టోటల్ ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేయాలి. ఇది మనకి లాంగ్ సైడ్ వెళ్ళేదానికి నేను ట్రేడింగ్ ప్లాన్ చెప్పాను. ఇది కొద్దిగా సేఫ్ ప్లాన్, ఎందుకంటే లిక్విడేషన్ కంప్లీట్ అవుద్దని. బట్ దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. అయితే దీంట్లో మెయిన్ రూల్ వచ్చేసి ఈ లెవెల్ కన్నా బిలో వెళ్ళొద్దు. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ లాంగ్ వర్కౌట్ కావాలంటే నియర్లీ కిందటిసారి ఉన్న లో ఎంత మనకి 18,690 వాటి లో కన్నా బిలో వెళ్ళొద్దు. బిలో వెళ్ళిందంటే ఈ టోటల్ మనకి లాంగ్ ప్లాన్ అనేది ఇక్కడ వేస్ట్ అవుద్ది. అప్పుడు మనం ఏం చేయాలనేది మీకు ఒక 2 ప్లాన్స్ అనేది నేను ప్రీమియం గ్రూప్లో అయితే ఇచ్చాను. ఎవరైతే గ్రూప్ జాయిన్ కాలేదో ఇంకా కంపల్సరీ ఈరోజు జాయిన్ అవుతే మీకు బెస్ట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ట్రేడింగ్ ప్లాన్ అయితే రన్నింగ్లో ఉంది. మీరు జాయిన్ అయిన వెంటనే ఆ ట్రేడ్ ప్లాన్ అయితే మీకైతే సెండ్ చేస్తాను. అక్కడ నుంచి ఏంటంటే మీరు బీటీసీలో లాంగ్ ట్రేడ్కి సంబంధించిన లిమిట్ ఆర్డర్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. ఏ విధంగా ట్రేడ్ ఎంటర్ కావాలి అండ్ టార్గెట్స్ ఏ విధంగా బుక్ చేయాలనేది ఆల్రెడీ మీకు ముందే 2 డేస్ బ్యాక్ అయితే ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఉన్న ప్రకారం ఏంటంటే మార్కెట్లో సైడ్ వేస్లో ఎక్కువ ఉంది. ఈ సైడ్ వేస్ చూసుకున్నట్లయితే ఏదైతే లో పాయింట్ నుంచి ఉందో ఆ లో నుంచి ఇప్పటిదాకా ఎన్ని డేస్ మనకి మార్కెట్ సైడ్ వేస్లో ట్రేడ్ అయింది? దగ్గరగా 27 డేస్ ఓన్లీ చాపీలో ట్రేడ్ అయింది ఎంటైర్లీ. నేను ఒకసారి డ్రా చేస్తాను చూడండి. ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ మొత్తం ఏంటంటే ఒక చాపీ జోన్. దీంట్లో ఏంటంటే వాల్యూమ్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ ఏంటంటే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఏంటంటే వెళ్తుంది. ఒక క్లియర్ కట్ వాల్యూమ్ జనరేట్ అయిన తర్వాతనే మార్కెట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అయితే వెళ్ళుద్ది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా వాల్యూమ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ విధంగా వాల్యూమ్ ఎక్కువ రోజు జనరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు క్లియర్ కట్ డైరెక్షన్ మార్కెట్ అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రెండ్ మూవ్ అవుద్ది, లేకుంటే ఏంటంటే డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్ ట్రెండ్ మూవ్ అవుద్ది. ప్రస్తుతానికి ఈరోజు చెప్పిన ప్రకారం ఏంటంటే మార్కెట్లో లిక్విడేషన్స్ లేదు కాబట్టి
నేను స్టిల్ మార్కెట్ కొద్దిగా డేంజర్లో ఉందని చెప్పి అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా కొన్ని ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ రైజింగ్ వెజ్ ప్యాటర్న్ దీంట్లో కూడా చూసుకున్నట్లయితే బీచ్ రైజింగ్ వెజ్ ప్యాటర్న్ దీంట్లో ఏంటంటే మనకి మార్కెట్ ఈ విధంగా డౌన్ అయ్యి మళ్ళీ ఈ మధ్యలో ఏంటంటే కన్సల్టింగ్ అవుతుంది, నిన్న కూడా చెప్పాను. అయితే దీంట్లో మనకి ఏంటంటే మెయిన్లీ ఈ బ్లూ జోన్ చాలా ఇంపార్టెంట్. ఈ బ్లూ జోన్ దగ్గర నుంచి మార్కెట్ ప్రతిసారి డౌన్ అయింది. ఎప్పుడైతే ఈ బ్లూ జోన్ కన్నా ఎబో వెళ్ళి దీన్ని హోల్డ్ చేయగలిగితే మెల్లిగా మనం చెప్పినట్టు 94,000 నుంచి 98 దాకా 98 ఫస్ట్ టార్గెట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే 1 lakh దాకా మనం తీసుకోవచ్చు. లేదు మనకి ఈ జోన్ కన్నా బిలో వెళ్ళింది, అప్పుడు మన సినారీ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఏదైతే రెడ్ లైన్ ఉందో దాన్ని టచ్ అవుట్ తోటి డౌన్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇదే రెడ్ లైన్ దగ్గర నుంచి డౌన్ అయింది, థర్డ్ టైం కూడా డౌన్ అయింది. ఈ రెడ్ లైన్ బ్రేక్ కావాలి, ఈ బ్లూ లైన్ కూడా బ్రేక్ కావాలి, అప్పుడు మాత్రమే బుల్లిష్ సినారీ అయితే ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే డౌన్ ట్రెండే ఉంటుంది. ఓకేనా గైస్. అండ్ దీంట్లో ఏంటంటే మీకు ఇచ్చిన ప్లాన్ అనేది నేను ఇప్పుడు మీకు యూట్యూబ్లో చెప్పిన ఫ్రీ ప్లాన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఓన్లీ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ కన్నా బిలో వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తే మాత్రం చెప్పాను. దానికన్నా బిలో వెళ్తే మళ్ళీ ఎక్కడ లాంగ్ చేయాలి, టార్గెట్స్ ఎక్కడ దాకా ఉంటాయి. 100% సేఫ్ ప్లాన్ కావాలనుకుంటే ప్రీమియం గ్రూప్లో ఈరోజు జాయిన్ కండి. మీకు ఎవ్రీ మంత్ 1K అయితే ఉంటుంది, అంటే ఓన్లీ 1000 ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా జాయిన్ కండి. ఎలా జాయిన్ కావాలంటే ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది, నా నెంబర్కి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కింద టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అందులో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ప్లస్ ఫ్రీ సిగ్నల్స్ కూడా ఉంటాయి. పేడ్ కావాలనుకుంటే 1000 కట్టి జాయిన్ కాండి. ఎలా జాయిన్ కావాలంటే నెంబర్ ఉందా, ఆ నెంబర్కి అయితే మీరు ఫోన్పే చేసేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, నేను ఫాస్ట్గా యాడ్ చేస్తాను. స్క్రీన్ షాట్ ఏంటంటే నేను కొద్దిగా బిజీలో ఉంటాను కాబట్టి ఎప్పుడు చూస్తే అప్పుడు మీకు ఏంటంటే గ్రూప్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి.